చక్కటి కార్యక్రమాన్ని, మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిన్నటి నుంచి ప్రారంభించింది. అయితే ఏ పని ప్రారంభించినా, ఏ పథకం ప్రారంభించినా విమర్శలు చేయటం అనేది ప్రతిపక్షాలకు ఉండేటువంటి అలవాటు. కానీ విమర్శలు హేతుబద్ధంగా ఉండాలి. విమర్శలు వినేవారికి, చూసేవారికి కూడా న్యాయబద్ధంగా కనిపించాలి. అన్నా క్యాంటీన్ల మీద సైతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలు సర్వత్రా చర్చనీయాంశమైంది. వైకాపా నేతలు, మాజీ మంత్రులు అన్నా క్యాంటీన్లను ఉద్దేశించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లని టీడీపీ పార్టీ ఆఫీసులుగా మార్చేశారంటూ అంబటి రాంబాబు లాంటి నేతలు విరుచుకుపడతా ఉన్నారు. అంటే గతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు, ఆఖరికి పాఠశాలలో, కొన్ని పాఠశాలల మీద సైతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేసినటువంటి పరిస్థితి. మళ్ళీ కోర్టు ముట్టికాయలతోటి మళ్ళీ ప్రజాధనాన్ని వెచ్చించి ఆ రంగుల్ని తీసేసిన పరిస్థితి. సో అలాంటి పార్టీ ప్రతినిధులు అన్నా క్యాంటీన్ల మీద, రంగుల మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి దానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏం సమాధానం ఇస్తుందనే అంశాలు చర్చిద్దాం. రంగుల రచ్చ, ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చిన్నప్రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మోకా ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చిన్నప్రెడ్డి గారితో మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ సభ్యులకి, వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. సో పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉందా లేదా? సార్, పేదవాడికి చేసేటటువంటి అది సహాయం కావచ్చు, భోజనం పెట్టవచ్చు, దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్వాగతిస్తా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతికేదే పేదవాడి కోసం, పేదవాడికి పెత్తందారి కోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి వాస్తవాన్ని మీరు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు పేదోడు బాగుంటేనే ఈ పల్లెటూరులో అంతా కూడా బాగుంటుందని, పేదోడు కష్టం చేసుకొని బతుకుతాడు, చేదోడు వాదోడుగా ఉండొచ్చు అనేది మా అందరి అభిప్రాయం కూడా. అలాగే ఈరోజు అన్నా క్యాంటీన్ నిన్న ఆగస్టు 15 సందర్భంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. సార్, అన్నా క్యాంటీన్ 2018లో ఓపెన్ చేసినప్పుడే ఒక్క అన్నా క్యాంటీన్ వచ్చేసి దాదాపు 37 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క గది 37 లక్షల రూపాయలు పెట్టి కట్టినటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దండి. అందుకనే ఆ రోజే ఆ 37 లక్షల రూపాయలు పెట్టి ఒక గదికి ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా చాలా దాని మీద వివాదం కూడా చేయడం జరిగింది. దాని మీద జరిగిన అవకతవకల మీద విచారణ జరగాలని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరటం జరిగింది. కానీ మొత్తం పసుపు మయం చేసి, ఎల్లో రంగులు పూసి చేసినటువంటి తెలుగుదేశం ఆఫీసుల్లాగా తయారు చేసినటువంటి అన్నా క్యాంటీన్లో ఏ పేదోడు పోయి ఇది ప్రభుత్వం పెట్టేటటువంటి భోజనమా లేకపోతే తెలుగుదేశం పార్టీ పెట్టే భోజనమా అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు సార్ ఇంత చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పింది డొక్కా సీతమ్మ గారి పేరు మీద భోజనాలని ఆమె వచ్చిన వారందరూ కూడా వంట వండి పెట్టి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఆమె గుర్తుగా అన్నా క్యాంటీన్స్ లో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ కూడా పెడతామని చెప్పేసి మాట్లాడినటువంటి మాట. అలాంటిది ఈ రోజు ఎక్కడైనా డొక్కా సీతమ్మ గారి ఫోటో కనపడుతుందా సార్? ఈ రోజు సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎక్కడైనా కనపడతా ఉందా? ఈరోజు పిఠాపురంలో లోకల్ ఎమ్మెల్యే సార్, లోకల్ ఎమ్మెల్యే ఫోటో కూడా అక్కడ లేదని అక్కడ జన సైనికులు ఆవేదన చెందుతా ఉన్నారు. మీకు చెప్పారా జన సైనికులు ఏమన్నా ఫోన్ చేసి?
మీకేమైనా చెప్పారా ఇలా జరుగుతుందని? నాకు చెప్పడం కాదు సార్, మీడియా సార్, ప్రైమ్ 9 లాగానే రకరకాల ఛానల్స్ ఉన్నాయి సార్. ఛానల్స్ లో ఒకసారి వింటే మీకు తెలుస్తుంది. మీ ఒక్క ఛానలే చూస్తే మీకు అర్థం కాదు కదా. మేమేమో అన్ని ఛానల్స్ చూస్తాం, వీళ్ళందరేమో ఎన్నో ఛానల్స్ చూస్తారు కాబట్టి ఆ ఎల్లో వాళ్ళలో అవి రానియరు కదా. దాని వల్ల జరిగేటటువంటి ఇది ఖచ్చితంగా జరిగినటువంటి ఈ భోజనం కార్యక్రమానికి సంబంధించి పేదోడు సంతోషంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కోరుకుంటుంది. దీని మీద జనసేన నాయకులు మాకు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకపోయినా సంతోషమే, పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడిచినా సంతోషమే, డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టకపోయినా సంతోషమేనని చెప్పేసి ఆల్రెడీ డొక్కా సీతమ్మ గారి పేరు మీద డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం పెట్టారు. అవన్నీ ఒక మీడియా ముఖంగా మాట్లాడేటటువంటి మాటలే గాని వాస్తవ రూపంలో జన సైనికులు గాని జనసేన నాయకులు గాని పెద్దగా పట్టించుకోరు. పెట్టినా పెట్టకపోయినా ఏదో మేము ఆ ఎల్లో జెండా పట్టుకొని తిరుగుతా ఉంటామని చెప్తే వాళ్ళకి 100 నమస్కారాలు సార్, మేము చేయగలిగేది ఏం లేదు. అందుకని చెప్పేసి దీని మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం. రైట్ చిన్నపరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. అవమానించడానికి వీళ్ళందరూ ఏకమై చేస్తున్నటువంటి చర్యగా మేము ఒక్క అంశం గుర్తుపెట్టుకోండి, పసుపు అంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఆ భ్రమ నుంచి బయటికి రావాలి. ఫస్ట్ పసుపు కలర్ అంటే శుభ సూచికానికి ఒక నాంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఉన్నటువంటి ఒక ఆలోచన. అంతేగాని పసుపు రంగేసినంత మాత్రాన అది తెలుగుదేశం పార్టీ జెండా రంగు వేశారు అనేటువంటి ఆ భ్రమలో నుంచి మీలాంటి పెద్దలందరూ బయటికి రావాలి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సచివాలయాన్ని 35 లక్షల రూపాయలు కట్టి రాష్ట్రంలోని ప్రతి విలేజ్ లో కూడా ప్రతి టౌన్ లో కూడా సచివాలయాలను కట్టినటువంటి 35 లక్షల రూపాయలు కట్టి ప్రతి పేదోడికి కూడా ఎక్కడికి మండల ఆఫీసు పోయే పని లేకుండా అన్ని ఊర్లోనే ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రంగుల మీద పెద్ద పంచాయతీ చేశారు. ఏం మీకు అవి వర్తించవా? చివరికి అంటే పసుపు శుభ సూచికానికి నాంది, బులుగు దేనికి నాంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కలర్స్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాన్ చేస్తే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చావదు అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టుగా వెంటబడినటువంటి పరిస్థితి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.